వెల్కమ్ టు ఆర్టీవీ. సూర్యగ్రహణం ఈ నెల 12న సూర్యగ్రహణం ఉంది. అయితే భారతదేశంలో ఏ టైంలో కనిపిస్తుంది? ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అంటున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలే. 12 తారీఖున సూర్యగ్రహణము. కొందరేమో ఇక్కడ ఉందంటున్నారు, లేదంటున్నారు, పార్షియల్‌గా ఉందంటున్నారు. వేరే దేశాల్లో మాత్రమే ఉందంటున్నారు. అంటే జనరల్‌గా సూర్యగ్రహణం అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టైంలో వస్తుందని చెప్తున్నారిప్పుడు? ఏంటి పూర్తిగా? ఇక్కడ అంటే అసలు ఫస్ట్ గ్రహణము, గ్రహము. సూర్యుడు అనేది ఒక గ్రహంగా మనం అంటే సూర్యుడు, ఆయనతో పాటు ఇంకా చంద్రుడు ఇలా గ్రహాలున్నాయి. గ్రహం అంటే ఏంటి? గ్రహణం అంటే ఏంటి? గ్రహము యొక్క స్థితిని కొంచెంగా చిన్నగా మార్పు చేసేటువంటి ప్రక్రియ గ్రహణంగా చెప్పబడుతుంది. మనకి 2 గ్రహణాలుంటాయి. సూర్యుడు, చంద్రుడు. హ్మ్. ఇది వైదికంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి 2 గ్రహాలుగా ఉన్నప్పుడు వాటిల భ్రమణంలో మధ్యలో అంటే హ్మ్. సృష్టి ప్రారంభ సమయంలో దేవదానవుల యుద్ధం జరిగినప్పుడు రాక్షసులని ఓడించి దేవతలు సూర్యుడి ఆవిర్భావంతో సూర్యుడు అంటే అప్పటికి ఒక కాంతి ఉంది. అది సూర్యుడిగా మారి ఆదిత్యుడిగా ఉన్నాడు. అదితి గర్భాన జన్మించి జన్మ తీసుకొని ఇక్కడ చాలా పెద్ద కథ ఇది. హ్మ్. కశ్యప ప్రజాపతి మనందరికీ అధిపతి. హ్మ్. ఆవిడకి పిల్లలు ఆవిడకి భార్యలు హ్మ్. అదితి, దితి, వినత, హ్మ్. కద్రువ ఇలా 13 మంది భార్యలుగా ఉన్నప్పుడు హ్మ్. ఒక్కొక్కళ్ళ నుంచి కొంతమంది పుట్టారు. హ్మ్. ఇక్కడ దితి నుంచేమో రాక్షసులు పుట్టారు. హ్మ్. అదితి నుంచి దేవతలు, ఆదిత్యులు పుట్టారు. వాళ్ళిద్దరూ సహజంగానే విరుద్ధ స్వభావాలతో ఉండడం వల్ల అంటే దితికి ఉన్న వాళ్ళందరూ రాక్షసులు ఎందుకయ్యారంటే చీకటి, హ్మ్. నెగెటివ్ ఎనర్జీ. అదితి పుత్రులందరూ కూడా పాజిటివ్ ఎనర్జీ. వీళ్ళిద్దరికి ఎప్పుడు పడదు. హ్మ్. యుద్ధాలు జరిగినాయి. అప్పుడు ఆదిత్యుడు వచ్చిన తర్వాత దేవతల్ని సంహరించడంతో పారిపోయారు వాళ్ళు. ఆ తర్వాత సంపదలు లేవు. అంటే ఇదంతా సృష్టి ప్రారంభంలో జరిగింది. సంపదంతా ఎక్కడుంది అన్నప్పుడు బ్రహ్మ సముద్ర గర్భంలో లక్ష్మీదేవితో సహా అందరూ హ్మ్. అక్కడే ఉన్నారన్నప్పుడు క్షీరసాగర మథనం చేస్తారు. అది చిలికినప్పుడు అక్కడ ఒక కొండని తీసుకొచ్చి పెట్టడం, వాసుకి సర్పాన్ని చుట్టడం, దేవదానవులు అటు ఇటు ఉండి చిలకడం, అవును. సంపదలన్నిటిలతో పాటు అనుకోకుండా అందులో అమృతం రావడం. ఆ అమృతాన్ని దేవతలు అంటే అందరూ సమానంగా వచ్చినాటిని పంచుకుంటారు. రాక్షసులు, దేవతలు పంచుకోవాలి. విషం వచ్చినప్పుడు దేవతలు ఒరిజినల్‌గా తీసుకోవాలి. వాళ్ళు తీసుకోకుండా వదిలేస్తే అది అందరికీ ప్రమాదం అవుతది కాబట్టి పరమేశ్వరుడు తీసుకున్నాడని మనకి పురాణ కథగా చెప్తారు. ఇదంతా వైజ్ఞానికంగా చూడాల్సినటువంటి విషయం. ఆ సమయంలో అమృతం వచ్చిన సమయంలో దేవతలందరిని ఒక పంక్తిలోను, రాక్షసులందరిని ఒక పంక్తిలోను కూర్చోబెట్టినప్పుడు రాక్షస పంక్తిలో ఉన్నటువంటి స్వర్భాను అనే ఒక రాక్షసుడు మాయా వేషంతో దేవతల పంక్తిలో కూర్చుంటాడు. అది హ్మ్. తాగినప్పుడు అంటే సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో ఉంటుందది. హ్మ్. ఆ స్వర్భాను అనేటువంటి రాక్షసుడు. హ్మ్. ఇది తాగడం చూసి సైగ చేస్తే విష్ణుమూర్తి విష్ణు చక్రంతో తనని పీకని కట్ చేసాడు కాబట్టి, హ్మ్. అతను అమరుడైపోయాడు. హ్మ్. అమృతం తీసుకోవడంతో. అమరుడైపోయినా అంటే కట్ అయిపోయింది. తెగినదా అతికించడం అనేది జరగలేదు. అందుకని తల, మొండెం వేరుగా ఉన్నప్పుడు తల రాహువుగాను, మొండెం కేతువుగాను విడదీయడం జరిగింది. హ్మ్. ఒకటే స్వర్భాను 2గా మారాడు. హ్మ్. మీరు చూసి చెప్పడం వల్ల విష్ణుమూర్తి నా తలను ఛేదించాడు కాబట్టి నేను మిమ్మల్ని మింగుతాను. హ్మ్. అంటే దీనికి వైజ్ఞానికంగా వేరే ఉంటుంది. అది నిగూఢంగా ఛేదించడం చాలా కష్టం. హ్మ్. అంటే ఇక్కడ కక్షలో మనకి నార్త్ పోల్, సౌత్ పోల్ అంటే సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణాన్ని పూర్తి పూర్తి చేసుకొని దక్షిణాయన ప్రయాణంలో ఉన్నాడు. దీన్ని మనం కరెక్ట్‌గా చూస్తే 8 సింబల్ ఇది జరుగుతూ ఉంటుంది. హ్మ్. ఆ ఖండన బిందువు దగ్గర ఏర్పడేటువంటి అంటే భూమికి, సూర్యుడికి మధ్యలో స్వర్భాను అనేటువంటి ఒక ప్లానెట్ అడ్డు రావడంతో రాక్ష రాహు సూర్యుడిని మింగేసాడు. హ్మ్. కేతు ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే సూర్యుడి నుంచి భూమి మీద పడవలసినటువంటి కాంతి కిరణాలు భూమిని చేరవు. హ్మ్. గ్రావిటీ కట్ అవుతుంది. అందుకని ఆ సమయంలో మనం ప్రతిరోజు చేసే కొన్ని పనులు చేయకూడదు. మన చుట్టూ యూనివర్స్‌లో ఉన్నటువంటి గ్రహాలు శక్తిని స్వీకరిస్తాయి. గ్రహించు అవి. ఏదైతే యూనివర్స్‌లో ఉన్నాయో అవన్నీ మన ఇన్నర్ యూనివర్స్‌లో ఉన్నాయి. ఇవి ఎప్పుడు కూడా వాటిలతో అలైన్ అయి ఉండాలి. హ్మ్. మనకి కొన్ని చెప్తారు. ఇప్పుడు నేను అశ్విని నక్షత్రం. నాది హ్మ్. అశ్విని నక్షత్రం. అంటే అశ్విని నక్షత్రానికి నాకు ఏంటి సంబంధం? హ్మ్. ఆ గ్రహానికి ఆ గ్రహం నుంచి నాకు కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. నా జీవితానికి సంబంధించి. అంటే నేను ఒరిజినల్‌గా ఏంటంటే మనందరం గ్రహాంతర వాసులమే.
నీదొక నక్షత్రం, హ్మ్. అదొక గ్రహం. దాని నుంచి నీకు హ్మ్. సిగ్నల్స్ వస్తూ పర్ఫెక్ట్‌గా ఉంటే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటది. హ్మ్. కొంతమంది బావుంటారు. చాలా తెలివిగా, షార్ప్‌గా ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళకి ఆ గ్రహస్థితి బావుంది. గ్రహస్థితి లోపల బావుంది కాబట్టి ఆ సిగ్నల్స్ పర్ఫెక్ట్‌గా ఉండి వాళ్ళు అనుకున్నది బాగా సాధించగలుగుతారు. ఇక్కడ ఈ గ్రహణం సమయంలో భూమి మీదకి రావాల్సినటువంటి సూర్యకిరణాలని ఈ స్వర్భాను అనే రాహుగ్రహం అడ్డు రావటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. అందుకని ఆ సమయంలో అంటే పగలొస్తాయి. సాధారణంగా సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తాడో వాళ్ళకి గ్రహణం ఉన్నట్లు లెక్క. ఇది ఎప్పుడొస్తుంది? సాయంత్రం. సాయంత్రం మనం వస్తుంది. 9 చిల్లరకి ఎప్పుడో అన్నారు. హ్మ్. అంటే మనకి సూర్యాస్తమయం 6 చిల్లరకి. హ్మ్. 5:45కో, 6 గంటలకో ఉంటుంది. హ్మ్. అక్కడి నుంచి ఒక గంట, గంటన్నర ఉంటుంది. హ్మ్. 7, 7:30 వరకు మనకి ఆ సూర్యుడి తాలూకు ఎఫెక్ట్ మన భారతదేశంలో ఉంటుంది. హ్మ్. అంటే అది ఎక్కడైతే సూర్యాస్తమయం జరుగుతుందో ఆ ప్రాంతం మీద అధికంగా ఉంటుంది. హ్మ్. ఎక్కడైతే సూర్యోదయం జరుగుతుందో అంటే హ్మ్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఎక్కడైతే పడుతుందో ఆ సూర్యకిరణాలు పడవు కాబట్టి ప్లస్ ఈ గ్రహం తాలూకు అదే స్వర్భాను యొక్క ఎఫెక్టు భూమి మీద విషపు ఛాయలు జల్లుతాయి. హ్మ్. మధ్యలో అడ్డొచ్చింది. ఫోకస్ చేసాం. హ్మ్. ఒక సూర్యుడికి ఎదురుగుండా ఒక రెడ్ కలర్ లైట్ పెడితే కాంతి ఇక్కడ సూర్యుడి దగ్గర బయలుదేరింది తెల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా హ్మ్. ఇక్కడ మనం పెట్టిన గ్లాస్ ఎఫెక్ట్ అవతల వైపు పడుతోంది. హ్మ్. అందుకనే మనకి రాహుకేతువుల్ని ఇన్‌ఫ్రారెడ్, అల్ట్రావైలెట్ రేసెస్ కింద మాట్లాడతారు. ఎప్పుడైతే సూర్యుడికి, భూమికి మధ్యలో అవొచ్చినాయో దాని తాలూకు ఎఫెక్ట్ మన మీద పడుతుంది. హ్మ్. దానివల్ల మనకు ఇబ్బందులొస్తాయి. అందుకనే ఆ సమయంలో తినటాలు, హ్మ్. తాగటాలు అవి చెయ్యొద్దు. హ్మ్. ఆ సమయం. రేస్ ఆ మంచిగుండవు. రేస్ మంచిగా ఉండవు హ్మ్. అని చెప్పడం జరిగింది తప్ప హ్మ్. ఇదేమి అంటే రాహు వచ్చి సూర్యుడిని మింగేస్తాడు. హ్మ్. అది మింగడానికి 9000 యోజనాలు 1,17,000 కిలోమీటర్ల ఇప్పుడు పొడవు. మీరు చెప్పిన దాన్ని బట్టి మింగడమేగా. అది మింగడం కాదు హ్మ్. అడ్డొచ్చిందమ్మా. హ్మ్. అది రాహు అంటే ఒక కథగా మనకు అర్థం అవ్వాలని అని అట్లా. స్వర్భాను అని, హ్మ్. అమృతం తాగేయడం అని, క్షీరసాగర హ్మ్. మథనం జరిగిందని ఒక కథగా చెప్పారు. ఇవన్నీ ఏమి అంటే పురాణాలు వైజ్ఞానికంగా జరిగాయి. హ్మ్. అది మనకు అర్థం అవ్వడం కోసం ఋషులు ఇలా పురాణ కథలుగా మనకు మార్చారు అంతే. మరి గురువుగారు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు చాలానే చెప్తారు. అన్నిటి ఆహార పదార్థాల మీద దర్భ వేయాలని మనము అంటే విగ్రహాలు గూడా అంటే పూజా మందిరాన్ని గూడా క్లోజ్ చేయాలి. ఫోటోస్ గూడా క్లోజ్ చేయాలి అట్లాగా. ఇంకా ఏమేమి జేయాలి దాంతో పాటు? ఇవేమీ లేవమ్మా. హ్మ్. దేవతా శక్తి. దేవాలయాలు క్లోజ్ చేయాలి. ఫోటోలు క్లీన్ చేయాలి. గుళ్ళు మూసేయాలి. అలా ఏమీ లేదు. హ్మ్. అంటే ఆ సమయంలో అనుష్ఠానం చేసుకుంటే మంచిది. హ్మ్. ఏదైతే గ్రహానికి భూమి మీద పడకుండా అంటే సూర్యుడికి, భూమికి మధ్యలో వచ్చి ఒక గ్రహం అడ్డొస్తుంది కాబట్టి దాని ఎనర్జీ మనకి డెఫిషియన్సీ వస్తుంది, తగ్గుతుంది కాబట్టి ఆ సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రోచ్చారణ చేసుకోవడానికి సమయం. మంచి సమయం. హ్మ్. నువ్వు లేవమ్మా. నీ నీ ప్లేస్‌లో నేను హ్మ్. రూల్ చేయాలన్నప్పుడు నీ దగ్గర నుంచి ఒక పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవాలి. హ్మ్. అలా ఆ గ్రహం యొక్క శక్తి కిందకి రావట్లేదు. హ్మ్. అందుకని నేను చాంట్ చేయడం ద్వారా ఆ ఎనర్జీని జనరేట్ చేసుకోవడం. హ్మ్. సూర్యుడి యొక్క మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి. కాబట్టి నేను టెంపుల్ తీసి కూర్చుంటే అందరూ గుళ్ళకొస్తూ ఉంటే కుదరదు కదా! హ్మ్. దేవత అంటే ఈ పూజలు చేసే వాళ్ళకి, పూజారులు హ్మ్. వాళ్ళకి. అందుకనేంటంటే దేవాలయాలు కూడా వచ్చేస్తాయి. హ్మ్. అంతే తప్ప ఇది కంపల్సరీ గుళ్ళు మూసేయాలని కాదు. హ్మ్. ఆ సమయంలో అక్కడ తీర్థం ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. ఇవన్నీ తినకూడదు కదా! హ్మ్. అందుకనేంటంటే ఇంకా ఇవన్నీ ఈ తలకాయ నొప్పులన్నీ ఎందుకని చెప్పేసని గుళ్ళు మూసేశారు. ఆ టైంలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారాలైతే అంటే ఏదైనా తినాల్సినవైతే ఎక్కువగా తీసుకోకూడదు. అలా ఎక్కువ తక్కువ హ్మ్. కాదమ్మా. తినకుండా ఎంప్టీగా ఉండడం మంచిది. వాటర్ అంటే ఎవరికైనా దాహమైతే దాహం హ్మ్. తీర్చుకోవచ్చు. చిన్న పిల్లలు అవందరూ కూడా ఆ బయట రేస్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉంటే మంచిది. దానివల్ల ఏంటి సైడ్ దాంట్లో ఎఫెక్ట్‌లొస్తాయి. అంటే స ఇమ్మీడియేట్‌గా హ్మ్. ఇవాళ మీరు గ్రహణంలో బయటికెళితే హ్మ్. ఇవాళ ఏమి అవ్వదు. దీని ఎఫెక్టు మీకు ఆ రేడియేషను మీరు మీ శక్తిని మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనపడే కొద్దీ ఇవన్నీ ఈ సైడ్ ఎఫెక్ట్‌లన్నీ అప్పుడు బయటకొస్తాయి. ఇప్పుడు ఈ గ్రహణ ప్రభావాలు ఎవరెవరి మీద ఉంటాయి? అంటే కొన్ని రాసుల మీద అట్లా ఉంటాయంటారు గదా! ఉన్నాయా? అదేనమ్మా. ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఇది కర్కాటక రాశిలో జరుగుతది. హ్మ్. అంటే సూర్యుడు కర్కాటకంలో ఉన్నాడు. సింహానికి వెళ్తూ ఉంటాడు. అందుకని కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రవి మీనంలో రవి ఉన్న వాళ్ళకి అంటే జాతక చక్రంలో రవి బలహీనంగా ఉన్నవాళ్ళు వాళ్ళు దీన్ని కొంచెం ప్రధానంగా తీసుకోవాలి. హ్మ్. ముఖ్యంగా కర్కాటక రాశిలో జరుగుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ ఆయన 16వ తారీఖు హ్మ్. సింహరాశిలోకి వెళ్ళిపోతారు. హ్మ్. ఏ రాసుల వాళ్ళైనా జాగ్రత్తగా ఉండడం అందరూ మంచిది. జాగ్రత్తగానే ఉండాలి. గ్రహణం అయిపోయాక రేపొద్దున గుడికి వెళ్తే మంచిది. అంటే ఒరిజినల్‌గా మనం సూర్యాస్తమయం సమయంలో హ్మ్.
స్నానాధికాలు పూర్తి చేసుకొని సంధ్యావందనం హ్మ్. ప్రతిరోజు చెయ్యాలి ఈ పనులు. హ్మ్. ఇప్పుడు ఎవరు చేయట్లే. ఒరిజినల్‌గా ఏంటంటే ప్రతిరోజు గ్రహణమే. హ్మ్. సాయంత్రం అవుతే సూర్యాస్తమయం అవుతుంది. సూర్యుడు కనపట్లేదు కదా! హ్మ్. సూర్యాస్తమయ సమయంలో అందరం కూడా సంధ్యావందనం చేసి, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి, జపం చేసుకొని పడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. హ్మ్. అసలు ఇప్పుడు ఎవరికీ అంత సమయం లేదు. హ్మ్. కనీసం ఈ గ్రహణం సమయంలోనన్నా చేస్తే మంచిది. హ్మ్. ప్రతిరోజు చేయాలి. గ్రహణంలో విశేషంగా జపం అయి చేసుకుంటే చాలా మంచిది. ఇలా పట్టు స్నానం అయిపోయినట్టే. హ్మ్. విడుపు స్నానం మనం పొద్దుటే లేసిన వెంటనే చేసుకోవచ్చు. లేదు కొంచెం అవేకనంగా ఉన్నాం. సూర్యాస్తమయం తర్వాత 9:30, 10కి మనకి దాని పూర్తి ప్రభావం తగ్గిపోద్ది హ్మ్. భారతదేశానికి. ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉంటుంది గానీ మనకుండదు. అందుకని ఏంటంటే 9కి అలా మళ్ళీ ఇంకొకసారి స్నానం చేసేసి హ్మ్. లైట్‌గా ఏదన్నా హ్మ్. గోరువెచ్చటి పాలు, మిరియాల పాలు అలాంటివి తీసుకొని లైట్‌గా అసలు హ్మ్. తినకుండా ఉండాలమ్మా. నైట్‌లో ఎప్పుడు తినకూడదు. హ్మ్. అందుకని ఏంటంటే ఏదైనా వేడిగా ఉండేటువంటి పాలో, జావో తాగేసి పడుకుంటే హ్మ్. మంచిది. ఇలా అలా లేదన్నప్పుడు పట్టు స్నానం చేసేసి తెల్లారి లేసిన తర్వాత విడుపు స్నానం కూడా చేయొచ్చు. దర్బలు వేస్తే కొంతవరకు ఆ ఫుడ్‌కి మీద ఈ సైడ్ ఎఫెక్ట్‌లు ఉండవు. దాన్ని దానికి చాలా శక్తి ఉంటుంది. హ్మ్. ఎందుకంటే అమృతం వచ్చిన తర్వాత ఆ హ్మ్. పాత్రని ఆ దర్బ ఒలికిపోయిందంటగా ఆ! గురువు. ఒక చుక్క ఒలికి అమృతం దాని దర్బల మీద పడిందని హ్మ్. శాస్త్రం చెప్తుంది. దానికి ఇంకో కథేదో ఉంటుంది. అది హ్మ్. మనం వైజ్ఞానికంగా చూడాలి. ఆ పాములు వాటిని తినడం వల్లే ఆ నాలిక చీరిగిపోయిందని చిరిగిపోయింది. చెప్పేసని. నాకడం వల్ల అమృతాన్ని తెలిసిందమ్మా. హ్మ్. ఇలా తెలుసుకోవాలి అందరూ. అలా కొంచెం ఉత్సుకతతో ఉంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. మీరు హ్మ్. ఏదడిగినా మనకి చాట్‌జీపీటీ చెప్పేస్తుంది. హ్మ్. చాట్‌జీపీటీ చెప్పినా, గురువులు చెప్పినంత గొప్పగా అది ఉండదుగా. కొంచెం అన్వయించుకొని ప్రస్తుత పరిస్థితులుగా మనం ఇది చేస్తాం కాబట్టి తెలుసుకుంటూ ఉండాలి. హ్మ్. పాటించండి. ప హ్మ్. దీనివల్ల వచ్చే నష్టం ఏమి లేదు. ఇదేదో పెద్ద మూఢనమ్మకం, బయటికి పోకూడదు, దానికోసం మేము అది చేసాం. అంటే ఒక పెద్దలు చెప్పారు, ఇట్లా ఉండండి, బయటికెళ్ళకూడదు, రేస్ పడతాయి, అయి మంచిది గాదు అని. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పోయేదేముంది? దానికోసం మళ్ళీ సైంటిఫికల్‌గా ఇంత ప్రూవ్ చేయాలి, అంత ప్రూవ్ చేయాల్సిన అంత అవసరాలు అమ్మ లేవు. సైన్స్ గొప్పదే. హ్మ్. ఎంత గొప్పదైనా సరే హ్మ్. వేదాన్ని, మన శాస్త్రాన్ని హ్మ్. దాటాలి అంటే దాన్ని ఇంకా డీకోడ్ చేయాలంటే సైన్స్ ఇంకా చాలా డెవలప్ అవ్వాలి. హ్మ్. ఆల్రెడీ 100 టైమ్స్ డెవలప్ అయినటువంటిదే మన శాస్త్రం, వేదం. హ్మ్. ఇవే ప్రమాణాలు. దీన్ని డీకోడ్ చేయాలంటే సైన్స్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి. సైన్స్ గొప్పది కాదని కాదు. హ్మ్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సైన్స్ గొప్పదే. కానీ మన శాస్త్రాన్ని డీకోడ్ చేయాలంటే ఇంకా సైన్స్ అభివృద్ధి చెందాలి. యెస్. అప్పటి వరకు మన జీవితాలను కోల్పోతాం. మన జీవితాలు సరిపోవు. ఎన్నో తరాలు జరుగుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనం హ్మ్. శాస్త్రానికి గౌరవాన్ని ఇవ్వాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. సూర్యగ్రహణము ఇది సంపూర్ణ సూర్యగ్రహణం మనకి కాస్త 1 ½ అవర్ మాత్రమే ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. పాక్షికంగానే ఉంటది మనకి. ఇతర దేశాల్లో ఫుల్‌గా ఉంటుంది. ఏదైనా గ్రహణము చెప్పారు పెద్దలు ఇట్లా పాటించండి అంటే, ఆ పద్ధతులు పాటిస్తే మంచిది. అందరూ కూడా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. మూఢనమ్మకాలు మరీ మూఢనమ్మకాలు తెచ్చిపెట్టట్లేదు మనము. కానీ జాగ్రత్తలైతే తీసుకోవాలి. తీసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఇంకా చాలామంది గురువుగారు ఇప్పుడు ఇంకొకటి మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటే, ఈ సూర్యగ్రహణాలు ఇలాంటి టైంలో ఎవరికైనా డెలివరీలు అవుతుంటేనో, లేదంటే ఏదన్నా ముఖ్యమైన పనులు గూడా ఆపుతా ఉంటారు. అలాంటివి స్టాప్ అవి చేయకూడదు. అది అది మూఢనమ్మకం. ప్రాణానికి హ్మ్. ప్రమాదం అమ్మ. ఎందుకంటే హ్మ్. అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో హ్మ్. మీరు ఆ చేసే కార్యక్రమం దాన్ని ఎవరు ఆపకూడదు. హ్మ్. ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు గ్రహణం సమయంలో డెలివరీ టైమ్ ఉంది. హ్మ్. పెయిన్స్ వస్తున్నాయి. ఆ గంట సేపు ఆపితే హ్మ్. లోపల బిడ్డకి ప్రమాదం హ్మ్. జరగొచ్చు. అలాంటివి మనం ముందు తలరాతల్ని మార్చలేం. హ్మ్. అందుకని ఏంటంటే అలాంటి మూఢనమ్మకాలకు వెళ్ళకండి. హ్మ్. నిపుణుల పర్యవేక్షణలో, డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ పర్వాలేదు అంటే తప్ప హ్మ్. మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఇంకా చాలామంది అట్లా గూడా ఆలోచిస్తా ఉన్నారు. ఏదైనా దాన్ని సింపుల్‌గా తీసుకోవాలి. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మన చేతిలో ఇదే హ్మ్. ఉండదమ్మా. కొంత మనం పాటిస్తే హ్మ్. భగవంతుడు దానికి ప్రకృతి కొంత సహకరిస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యస్మితల్లి.